హలో యోస్ వెల్కమ్ టు క్రికెట్ మీడియా. పొలిటికల్ ప్రెసెన్స్ తో తన మార్క్ ని క్రియేట్ చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కూడా రాణిస్తున్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ కి వెళ్ళి మాస్ ఆడియన్స్ కూడా దగ్గరై ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చీన్ టపాక్ అనే మూవీతో అందరికి పరిచయం కాబోతున్నారు. ఆవిడే దువ్వాడి మాధురి గారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించినటువంటి పూర్తి విశేషాన్ని దువ్వాడి మాధురి గారి మాటల్లో తెలుసుకోవడానికి నేను వచ్చేసాను. సో ఆవిడైతే ఫుల్ బిజీగా ఉన్నారు, చూస్తున్నారు కదా అక్కడ పచ్చళ్ళు పెడుతున్నారు అనమాట. హాయ్ మాధురి. యాక్చువల్లీ చాలా పీస్ఫుల్ గా ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాము, బట్ మీరేమో ఇలా ఉన్నారు. ఓకే, ఎలా ఉంటే అలా రియల్ గా చేయమన్నారు కాబట్టి ఇదే టఫ్ లో చేసేస్తున్నాం అనమాట. కూర్చోండి. థ్యాంక్ యూ మాధురి గారు. యాక్చువల్లీ మీరు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చీన్ టబాక్ పిండు అనే మూవీతో మా అందరి ముందుకి రాబోతున్నారు కాబట్టి అసలు ఫస్ట్ మూవీ కోసం మాట్లాడదామని వచ్చాం. బట్ ఇవన్నీ చూస్తే ఇంత పచ్చడి ఉన్నది మీరు శ్రీనివాస్ గారు ఇద్దరు, సో ఇంత ఎందుకండి? నాకు ఎవ్రీ ఇయర్ పచ్చడి పెట్టి అందరికి పంపించడం అలవాటు. ఎవ్రీ ఇయర్ మీరు చెప్పారు కదా చాలా సార్లు చాలా దానాలు చేస్తానని, ఇందులో పచ్చడి కూడా ఆ లిస్ట్ లో యాడ్ అయింది అనమాట. సో ఎవ్రీ ఇయర్ పచ్చడి చేస్తాను, అందరికి పంపిస్తాను. సో మాధురి గారు, ఒకలా సిన్స్ ద్వారా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మా అందరికి పరిచయం. అంతేకాకుండా బిగ్ బాస్ ఫేమ్ తో చాలా పాపులర్ అయిపోయారు. అండ్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై మీ మూవీ ఏంటది? చీన్ టపాక్ డుమ్ డుమ్. అదొక మీమ్ అనమాట. బట్ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఇంకోసారి పాపులర్ అయింది, అందులో మీరు యాక్ట్ చేయబట్టి. సో అసలు ఈ మూవీకి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి? మూవీ చాలా బాగుంటుంది. స్టోరీతో నా దగ్గరికి వచ్చినప్పుడు శ్రీనివాస్ గారి స్టోరీ అంతా విన్నారు. చాలా వచ్చాయి నాకు బిగ్ బాస్ తర్వాత ఆఫర్స్, కానీ కొంచెం మంచిది సెలెక్ట్ చేసుకోవాలనే ఆలోచనతో కొన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ విషయంలో అన్ని శ్రీనివాస్ గారే చూసుకుంటున్నారు. సో ఈ స్టోరీ అంతా బాగుంది, మంచి స్టోరీ, అంతా విలేజ్ నేటివిటీయే. నాది కూడా ఒక మంచి క్యారెక్టర్ గైరం మాత అని. సో నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ సినిమాలో ఈ స్క్రీన్ లో నన్ను చూసి వాళ్ళకి రీచ్ అవుతానని అనుకుంటున్నాను. యాక్చువల్లీ పోస్టర్ కూడా లాంచ్ అయిపోయింది, ఫస్ట్ లుక్ కూడా మేము అందరం చూసాము. అందులో చాలా గ్లామరస్ గా కనిపిస్తారు, ఒక కాటన్ శారీతో. బయట చూస్తే ఎప్పుడు పట్టు చీరల్లోనే కనిపిస్తారు. సో క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ క్యారెక్టర్ ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అదే అంటున్నాను, అంటే నాకు ఒక గుర్తింపు వచ్చే క్యారెక్టర్ చేయాలని ముందు నుంచి అనుకున్నాను. సో అలాగే ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. ఆ డైరెక్టర్స్ కూడా నా దగ్గరికి చాలా మంది డైరెక్టర్స్ ఇప్పుడు అప్రోచ్ అయ్యారు. తెలంగాణ శకుంతల తర్వాత అలాంటి రోల్స్ చేయడానికి ఎవరు సరిగ్గా లేరు, మిమ్మల్ని చూసినప్పుడు అలాంటి రోల్స్ మీరు చేస్తే బాగుంటుంది అని అనిపించింది అని చెప్పి చాలా మంది డైరెక్టర్స్ నన్ను అప్రోచ్ అయ్యారు స్టోరీతో. సో ఇది కూడా అలాంటి ఒక మంచి క్యారెక్టరే. అందులో ఒక అమ్మమ్మని నేను. అంతా విలేజ్ నేటివిటీ ఉంటుంది. స్టోరీ చెప్తే బాగోదు, స్క్రీన్ లో చూస్తే బాగుంటుంది. ఇక్కడ కూడా సస్పెన్స్ మెయింటైన్ చేస్తానంటారు. ఓకే, అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు ఈ మూవీతో పాటు ఇంకొన్ని ఆఫర్స్ వస్తున్నాయని కూడా వింటున్నాము. సో ఫ్యూచర్ లో మిమ్మల్ని ఏ రోల్స్ లో చూడొచ్చు అంటారు? ఇలాగే డిఫరెంట్ రోల్స్ లో నన్ను చూస్తారు. ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మూవీస్ లో ఒక మంచి డిఫరెంట్ రోల్స్ లో అయితే నన్ను చూస్తారు. ఆల్రెడీ ఇంకొక మూవీ శ్రీనివాస్ గారితో చేస్తున్నాను. ఇద్దరు కలిపి అందులో శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే, నేను తన పక్కన ఎమ్మెల్యే వైఫ్ క్యారెక్టర్. అంటే రియల్ లైఫ్ లో చూపిస్తున్నాము. బాగుంటుంది. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కూడా వస్తున్నాయి. మంచివి చూస్ చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తాం. మీరు ఫస్ట్ నుంచి మూవీస్ చూస్తూ ఉన్నారు, బట్ బయట నుంచి చూడడం వేరు. ఒక 3 hours 2 hours మూవీ చూసి ఇది బాగుంది బాగాలేదు అని జడ్జ్ చేసేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి కష్టం తెలుస్తుంది. సో నిజంగా నేను యాక్ట్ చేసిన తర్వాత సినిమాలో నాకు డైరెక్టర్ కష్టం ఏంటో తెలిసింది. డైరెక్టరే కాదు, ప్రొడక్షన్ టీమ్ కానీ ఒక సినిమాకి ఎంత కష్టపడి వాళ్ళ ప్రాణం పెడుతున్నారు అనేది నేను లైవ్ లో చూసినప్పుడు అనుకున్నాను, సినిమా చూసి జడ్జ్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ, కానీ ఒక మూవీ చేయడానికి ఎంతమంది టీము రాత్రి పగళ్ళు కష్టపడి ఎంత కష్టపడి తీస్తారంటే అసలు అప్పుడు అనిపించింది ఇంకా ఏ సినిమా కూడా బాగాలేదు అనకూడదు, బాగాలేకపోయినా సరే సినిమా ఖచ్చితంగా ఒక సినిమా రిలీజ్ అయిందంటే చూడాలి అనిపించేంత కష్టం నేను ఆ మూవీ ప్రొడక్షన్ లో కానీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో కానీ ఇవన్నీ నేను చూసాను. చాలా కష్టం. అందులో యాక్టర్ కూడా చాలా కష్టం. మూవీస్ యాక్ట్ చేయడం కనిపించేంత ఈజీ కాదు. నాకు అసలు యాక్టింగ్ రాదు, అలవాటు లేదు. డైరెక్ట్ గా ఫస్ట్ టైం కెమెరా ముందు నన్ను వెళ్ళి పెట్టారు. ముందు భయపడ్డాను చేయడానికి, ఫస్ట్ సీన్ చేయలేకపోయాను. కానీ శ్రీనివాస్ గారు పక్కనే ఉండి ధైర్యం చెప్పి నన్ను సపోర్ట్ చేసి, షూటింగ్ అన్ని డేస్ నాతోనే ఉన్నారు పాప, అంత బిజీ షెడ్యూల్ లో కూడా నాతో ఉండి సపోర్ట్ చేసి బాగా జరిగింది. మీకు కెమెరా ఫేస్ చేయడం అనేది కొత్త కాదు, బికాజ్ ఇంటర్వ్యూస్ లో కానివ్వండి లేదా మీ షూట్స్ వక్లా సిల్క్ సంబంధించి మోడల్ కూడా పెట్టుకోలేదు, మీరే చేశారు.
బట్ యాక్టింగ్ అనేసరికి కాస్త భయపడ్డారా? యా ఖచ్చితంగా భయపడ్డా. నాకు యాక్టింగ్ అలవాటు లేదు. ఎందుకంటే నేను నన్ను చూసే ఉంటారు రియల్ లైఫ్ నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను తప్పితే నటించడం కానీ బిగ్ బాస్ లో కూడా నటించలేకపోయాను. అన్ని కెమెరాస్ అన్ని కెమెరాస్ ముందు కూడా ఓపెన్ గానే ఉన్నాను. సో యాక్టింగ్ అనేది చాలా కష్టం. సో నాకు రాదు. సో నేను ఎలా ఉంటానో అందులో నేను అలాగే చేస్తాను నా క్యారెక్టర్ తప్పితే దానిలో ఇంకా జనాలు చెప్పాలి ఎంతవరకు రీచ్ అయ్యాను, బాగా చేశానా చేయలేదా అనేది ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ చెప్పాలి. సో ఇప్పుడైతే అరంగేట్రం చేస్తున్నారు ఈ క్యారెక్టర్ తో, సో ఫ్యూచర్ లో కూడా మిమ్మల్ని ఇంకొన్ని సినిమాల్లో చూడొచ్చు అని చెప్పి అనుకోవచ్చు? యా ఖచ్చితంగా మంచి క్యారెక్టర్స్ లో అయితే నన్ను చూస్తారు 100%. మూవీ ప్రొడక్షన్ ఆలోచనలో కూడా శ్రీనివాస్ గారు ఉన్నారు. సో అది ఇష్టమే అతనికి, ఇండస్ట్రీ అనేది ఇష్టం. యాక్చువల్లీ క్యారెక్టర్ ని చూస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు అప్రోచ్ అవుతారు, తర్వాత మీకు ఇష్టం ఉంటేనే చెప్తారు కదా. సో ఈ డిస్కషన్ శ్రీనివాస్ గారితో మీరు చేస్తారా? ఇద్దరు కలిపి డిసిషన్? అసలు లేదు, డెసిషన్ స్టోరీ నేను అసలు స్టోరీ వినలేదు ఇంతవరకు. మూవీ స్టోరీ నాకు కొంచెం తెలుసు అంతే గానీ సినిమా స్టోరీ అంతా శ్రీనివాస్ గారే వింటారు. నా క్యారెక్టర్ కూడా శ్రీనివాస్ గారే విన్నారు. అతను ఓకే అంటే నేను వెళ్ళి చేయడం అంతే. అంతకు మించి నా డెసిషన్ అంటూ లైఫ్ లో ఏది ఉండదు. ఇది అంటే మీరు ఏ క్యారెక్టర్స్ చేయాలో కూడా శ్రీనివాస్ గారు డిసైడ్ చేసిస్తారు, ఆయనే వింటారు మొత్తానికి. యాక్చువల్లీ ఆఫర్ వచ్చినప్పుడు శ్రీనివాస్ గారు వద్దు మనకి ఎందుకు యాక్టింగ్ అట్లా ఏమన్నా అన్నారా? సపోర్ట్? అసలు అతను ఏమనరండి, ఒక ఉమెన్ కి ఎంత సపోర్ట్ చేస్తారో అంత సపోర్ట్ చేస్తారు. అసలు నా పెద్ద అసెట్ అతను శ్రీనివాస్ గారు. ఏ విషయంలో కూడా నో చెప్పరు, అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు, పక్కనే ఉండి గైడ్ చేస్తారు. నన్ను ఎప్పుడు ఒక స్టెప్ పైకి ఎక్కించాలనే చూస్తారు. బేసిక్ గా అందరికి 24 గంటలు ఉంటాయి, మీకు కూడా 24 hours కదా డేలో. బట్ ఇక్కడ టెక్కల్లో చూసినా మీరే కనబడతారు, హైదరాబాద్ లో నేనే కనబడతారు, హైదరాబాద్ ఫంక్షన్స్ లో చూసినా మీరే కనబడతారు, అటు మూవీస్ లో మీరే కనబడతారు, ఇటు సోషల్ మీడియాస్ లో మీరే కనబడతారు. సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తూ ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నారు వైజాగ్ లో. చాలా నిజంగా చాలా కష్టపడుతున్నాము మా ఇద్దరం కూడా. ఎందుకంటే మార్నింగ్ అక్కడ 9 కి బయలుదేరితే హైదరాబాద్ లో ఇక్కడికి 9-10 o'clock రీచ్ అవుతూ ఉంటాం నైట్. వీక్లీ 2 times అక్కడ ఒక 1 week అక్కడ ఉంటే వీక్ లో మిడ్ లో మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూడా ఉంటాము. చాలా జర్నీ చాలా కష్టంగా అనిపిస్తుంది. ఫ్లైట్ జర్నీ అప్పటికప్పుడు వెళ్ళడం కష్టం అవుతుంది. సో మాక్సిమం శ్రీనివాస్ గారికి కారే ఇష్టం. బై రోడ్డే వస్తాము. సో వైజాగ్ లో చూసుకోవాలి, హైదరాబాద్ చూసుకోవాలి, టెక్కలి రాజకీయాలు చూసుకోవాలి, మూవీస్ చూడాలి. చాలా కష్టమే కానీ ఇష్టం ఉంటే కష్టం తప్పదు. యాక్చువల్లీ మూవీ విశేషాలు కొన్ని మాకు చెప్పండి. అసలు షూట్ మూవీ విశేషాలు ఏమీ నేను చెప్పను. అసలు మూవీకి అసలు ఏమి చెప్పను. చెప్పాను కదా ఎక్స్పీరియన్స్, నాకు లైఫ్ లో ఇది ఫస్ట్ టైం, ఫస్ట్ కెమెరా. ఇంకోసారి మూవీ విశేషాలు ఆడితే కొట్టేట్టున్నారు. మీరు థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది మూవీ. ఖచ్చితంగా మీరు అందరూ థియేటర్ లో వాచ్ చేయాలి. చింటపాక్ దుండు చూసారా? ఇది ఒక ఫేమస్ మీమ్ అని మీకు తెలుసా? నాకు తెలీదు అంతవరకు. డైరెక్టర్ వచ్చి చెప్పినంత వరకు అదొక మీమ్ అని నాకు తెలీదు. ఏంటి ఈ పేరు వెరైటీగా ఉందంటే అదొక మీమ్ మేడం అని చెప్పారు. అసలు ఈ పేరు ఎందుకు చూస్ చేసుకున్నారు? మీకు చెప్పుంటారు కదా అట్లీస్ట్ అదన్నా. లేదు నేను అసలు అడగలేదు, అసలు ఏమీ అడగలేదు. మాతో చెప్పారు ఎందుకంటే మూవీ లేదు నేను అడగలేదు. అసలు నా గురించి మీకు ఏం తెలుసుకున్నారు 2 సంవత్సరాల్లో? ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్తాను కదా. నేను అడగలేదు. ఆ స్టోరీ కూడా నేను వినలేదు, శ్రీనివాస్ గారే విన్నారు. ఓకే. సో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా అటు తిరిగి ఇటు తిరిగి సోషల్ మీడియాలో మీరే ట్రెండింగ్ లో వస్తారు. ఇప్పుడు తలపతి విజయ్ గెలుపు కూడా అటు తిరిగి ఇటు తిరిగి సోషల్ మీడియాలో వాళ్ళతో పాటు మీరు కూడా ఫేమస్ అయిపోతున్నారు. అండ్ మీరు ఒక ట్వీట్ కూడా చేశారు, ఐ థింక్ ఇన్స్టాలో అనుకుంటా. యా కరెక్టే కదా. పర్సనల్ లైఫ్ తో లింక్ చేస్తే ఈ సోకాల్ నాయకుల్లో ఎవరుంటారు పాలిటిక్స్ లో? పర్సనల్ గా ఎవరికి ప్రాబ్లమ్స్ లేవు. కొంతమందికి వైఫ్ తో ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి సిస్టర్స్ తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి మదర్స్ తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంట్లో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు పర్సనల్ లైఫ్ లో ఎవరూ లేరు కదా. అలానే ఎవరు రాజకీయాలు చేయడం మానేయట్లేదు కదా. సో పర్సనల్ లైఫ్ కి రాజకీయాలకి సంబంధం 1% కూడా ఉండదు. రాజకీయం చేయాలంటే ప్రజలతో మనకు సత్సంబంధాలు, ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉంటే చాలు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంట్లో గొడవలు పడి ఇంట్లో రచ్చ చేసుకుని రోడ్డు ఎక్కాలని ఎవడు కూడా అనుకోడు. అలా ఎక్కాడు అంటే వాడు ఎంత నరకం అనుభవించి ఉంటాడు, ఇంట్లో ఎంత టార్చర్ పడి ఉంటాడు. ఏ సిచ్యువేషన్ లో సూసైడల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఇంకా బయటకు వెళ్ళి మేము ఇంకా విడిపోవాలని ఆలోచన తీసుకుంటాడు ఓన్లీ రాజకీయ నాయకుడు మాత్రమే. ఎందుకంటే పబ్లిక్ కి తెలిసి ఒక రాజకీయ నాయకుడి లైఫ్ మాత్రమే పబ్లిక్ తెలుస్తుంది, పాయింట్అవుట్ చేస్తారు. చాలా మంది సినిమాలో 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు. నిజ జీవితంలో 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకొని ఉంటారు. పిల్లలు చంపిన మొగుళ్ళు, మొగుళ్ళని చంపిన పిల్లలను వదిలేసి లేచిపోయిన మొగుళ్ళు బొచ్చుడు మంది ఉంటారు ఈ ప్రపంచంలో. ఎవరిని పాయింట్అవుట్ చేయని ప్రపంచం రాజకీయ నాయకుడినే పాయింట్అవుట్ చేస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకుడు లైఫ్ పబ్లిక్ కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి.
సో అలాంటి కనెక్షన్ ఉన్న లైఫ్ లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంక్లూడింగ్ విజయ్ పర్సనల్ లైఫ్ ని డ్యామేజ్ చేయాలి అనుకోడు. ఎందుకంటే విజయ్ ఒక సీఎం క్యాండిడేట్, తన పర్సనల్ లైఫ్ ని ఇబ్బందులు పడడం వల్లే కదా డైవర్స్ వరకు వెళ్ళి ఇబ్బందుల వరకు వెళ్ళి ఆ సిచ్యువేషన్ తీసుకున్నాడంటే తను ఎంత ఇబ్బంది పడి ఉంటాడో ఇంట్లో. సో అలా అని ప్రజలు ఏమీ తనకు ఓటేయడం మానేయలేదు, తనని ఎన్నుకోవడం మానేయలేదు. సో ప్రజా జీవితానికి పర్సనల్ లైఫ్ కి సంబంధం లేదు. ఎందుకంటే పర్సనల్ లైఫ్ అనేది ఎవరి పర్సనల్ విషయం, అది ఇంట్లో వాళ్ళ పడిన ఇబ్బందులు, వాళ్ళ జర్నీలో వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు కానీ, అండర్స్టాండింగ్ లోపాలు కానీ, ఏవో కారణాలు చాలా ఉంటాయి. అలాగే శ్రీనివాస్ గారు కూడా చాలా కారణాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి కూడా. ఇప్పుడే కాదు 20 years నుంచి గొడవలు ఉన్నాయి. ఎప్పుడు కూడా పదవి కోసం ఎప్పుడు దెబ్బలాట్లే ఇద్దరికి. ఆమెకి రాజకీయం పదవి కావాలని, అతని కష్టం నేను చేస్తున్నాను రాజకీయంగా, నాకు ప్రజా జీవితం ఇష్టమని ఇతను. సో ఇద్దరికి సరిగ్గా కుదరలేదు. కుదరకపోవడం వల్ల విడిపోవడం జరిగింది. దానికి చాలా మంది ఏదో మాదిరి అతనేమైనా చిన్నపిల్లడు అని లాక్కొచ్చేస్తే వచ్చేయడానికి బొమ్మ, చిన్నపిల్లలు ఏం కాదు కదా. అలా వెళ్ళిపోయేవాడంటే 10 సంవత్సరాలు ఎన్నోసార్లు వెళ్ళిపోవాలి. అలా ఎప్పుడు లేదు. చాలా మంది అన్నారు మాది కూడా ఎక్కువ టైం ఉండదు ఫేమ్ వస్తే అని చెప్పి. బట్ ఇప్పుడు అలా ఏముంది, ఇప్పుడు నాకు ఫేమ్ వచ్చిందంటే దానికి కారణం శ్రీనివాస్ గారే, అతను ఇచ్చిన సపోర్టే. నేను ఇప్పుడు మూవీస్ లోకి వెళ్ళానన్నా అతను ఇచ్చిన సపోర్టే, నేను బిజినెస్ చేస్తున్నానా అతను ఇచ్చిన సపోర్టే. అతను లేకపోతే నేను జీరో. సో ఏ రోజైతే నేను ఇదంతా నా వల్లే వచ్చింది అనుకున్నానో అప్పుడే నా పతనం మొదలవుతుంది. నాకే కాదు, ఏ ఆడపిల్లకైనా ఇది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ వాణి జీవితాన్ని, తన జీవితం తనే నాశనం చేసుకుంది. తనే వద్దనుకుంది, తన పదవి కావాలనుకుంది, హస్బెండ్ వద్దంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఈ గొడవ వెళ్ళినప్పుడు నాకు టికెటే కావాలి, శ్రీనివాస్ గారు నాకు వద్దు, నాకు డైవోర్స్ కావాలని కోరుకుంది. ఆమె కోరుకున్న తర్వాత అతను డైవోర్స్ ఓకే నువ్వు హ్యాపీగా ఉండు నేను వచ్చేస్తానని చెప్పి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె సోషల్ మీడియాలో బద్నాం చేయడానికి చేసిన డ్రామా ఇదంతా. సోషల్ మీడియాకి రాకముందే సెపరేట్ అయిపోయాము, సోషల్ మీడియాకి రాకముందే సెపరేట్ అయ్యి ఎవరి జీవితాలు వాళ్ళు అనుభవిస్తూ సెపరేట్ గా ఉన్నాం. అది జరిగి 1 year తర్వాత ఈమె నిర్ణయం తీసుకొని మమ్మల్ని బద్నాం చేయడానికి చూసింది. రాజకీయ నాయకుడికి ఇలాంటివి చేస్తే బ్యాంక్ గా డ్యామేజ్ అయిపోతాడు కాబట్టి సోషల్ మీడియాని చూస్ చేసుకుంది అంతే. అంతకు మించి నిజంగా ప్రేమ ఉన్న స్త్రీ ఎప్పుడు కూడా ఏ భార్యని కూడా రోడ్డు పెట్టాలని చూడదు. సో అదే అంటున్నాను, పర్సనల్ లైఫ్ కి రాజకీయానికి సంబంధం లేదు. రాజకీయంగానే చూడాలి, పర్సనల్ జీవితంగా చూడాలి. సో మాధురి గారు, యాక్చువల్లీ మూవీస్ విషయానికి వచ్చినట్లయితే బేసిక్ గా మీ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు అంత గ్లామరస్ రోల్ చూస్ చేసుకోవాలి అని కానీ, లేదా అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి అనుకోరు. అందరికి ఇష్టపడేది యూత్ ఎక్కువ కనెక్ట్ అయ్యే రోల్స్ చేయాలి అనుకుంటారు. మీరు ఎందుకు ఇట్లా చేయాలి? యూత్ ఎక్కువ కనెక్ట్ చేసే రోల్ చేయడానికి నేనేమో 20+ లో లేని 35+ లో ఉన్నాను. నేను 35+ లో ఉన్నప్పుడు నేను నా ఏజ్ తగ్గట్టు క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటే నాకు ఒక గౌరవం ఉంటుంది. అదే గ్లామరస్ రోల్ చేయాలనుకుంటే చాలా చండాలంగా ఉంటుంది. సో 35+ ఉన్నప్పుడు నా ఏజ్ కి తగ్గట్టు నేను కూడా క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుని రోల్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఒక గౌరవం, గుర్తింపు వస్తుంది. సో ఫైనల్ గా ఇంకా మీరు దువ్వాడ శ్రీనివాస్ గారు కలిపి ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? ఏమైనా వచ్చాయా? అది కాకుండా ఇంకేమైనా? అదే ఇద్దరం కలిపి ఒక మూవీ చేస్తున్నామని చెప్పాం కదా. ఫ్యూచర్ లో ఇంకా చూద్దాం ఎలా వస్తాయో అవకాశాలు, ఇంకా చూడాలి. సో ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీ క్లోజ్ మెంబర్స్ కానివ్వండి, లేదా మీరు తెలిసిన వాళ్ళు కానివ్వండి, మిమ్మల్ని పోస్టర్ లో ఈ మూవీ క్యారెక్టర్ లో చూసిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతుంది? లుక్ బాగుందని చాలా మంది ఫోన్స్ చేశారు, చాలా మంది మెసేజెస్ పెట్టారు. ఫస్ట్ లుక్ అదిరిపోయిందని చెప్పి. నిజంగానే బాగుంది లుక్, చాలా నేచురల్ గా చాలా బాగుంది. మూవీ ఎలా ఉంటుందో చూడాలి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని అనుకుంటున్నా. అండ్ ఇంకా మోర్ అండ్ మోర్ క్యారెక్టర్స్ మీకు నచ్చిన విధంగా చేయాలి, బాగా సక్సెస్ఫుల్ అవ్వాలి ఇందులో కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, ఇది దువ్వాడ మాధురి గారి కొత్త మూవీ విశేషాలు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ మూవీలో మాధురి గారి లుక్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.